దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన నయనతార ఇప్పుడు బాలీవుడ్ పై మళ్లీ ఫోకస్ పెట్టింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్ ప్రస్తుతం హిందీలో ఒక క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మినీ ఫిల్మ్స్ నిర్మించబోయే ఒక భారీ చిత్రంలో ఆమె నటించనుందట. గతంలో ఫారెన్సిక్, ఆఖోకి గుస్తాకియా వంటి విభిన్నమైన చిత్రాలను అందించిన ఈ సంస్థ నయనతార కోసం ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసిందట. కథతో పాటు తన పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ నచ్చడంతో నయనతార వెంటనే ఈ ప్రాజెక్టుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. నిజానికి జవాన్ సినిమా తర్వాత నయనతారకు బాలీవుడ్ నుండి కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చాయి. కానీ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకుంటోంది. ఈ కొత్త సినిమా కోసం ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవైపు యష్ తో కలిసి నటిస్తున్న టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఈ కొత్త హిందీ ప్రాజెక్టుతో నార్త్ ఆడియన్స్ ను అలరించేందుకు నయన్ రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. నయనతార తన సెకండ్ బాలీవుడ్ మూవీతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన కెరీర్లో ఎప్పుడూ చేయని ఒక విభిన్నమైన పాత్రకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్స్ ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక భారీ సూపర్ హీరో కామెడీ చిత్రం పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సల్మాన్ హీరోగా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ హ్యాంకాక్ స్ఫూర్తితో తెరకెక్కనుందని టాక్. సూపర్ పవర్స్ ఉండి లోకాన్ని రక్షించి అలసిపోయిన ఒక హీరో ఆ బాధ్యతల నుంచి విరామం తీసుకోవాలని అనుకుంటాడు. కానీ పరిస్థితులు అతన్ని మళ్ళీ ఎలా యాక్షన్లోకి లాగాయి అనేదే ఈ చిత్రకథ. రాజ్, డీకే మార్క్ షార్ప్ హ్యూమర్, హై వోల్టేజ్ యాక్షన్, కామెడీ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ఈ హై కాన్సెప్ట్ మూవీ రూపొందనుందని సినీ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్, ఫార్జీ వంటి సిరీస్లతో గ్లోబల్ గుర్తింపు పొందిన రాజ్, డీకే ఈ సినిమా ద్వారా సల్మాన్ ఖాన్ను ఒక సరికొత్త మేకోవర్లో చూపించబోతున్నట్లు సమాచారం. పుష్ప వంటి పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ అతుల్ అగ్నిహోత్రితో కలిసి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ గత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలో రాజ్, డీకే వంటి వర్స్టైల్ డైరెక్టర్స్ మైత్రి వంటి సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ తోడవడంపై ఈ సినిమాపై సల్మాన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్, రాజ్, డీకే, సల్మాన్ ఖాన్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అధికారిక ప్రకటన వెలువడక ముందే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. స్టార్ హీరో సూర్య నటిస్తున్న 45వ చిత్రం కరుప్పు. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో ఈ సినిమా రిలీజ్ హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన యాక్షన్, ఫ్యాంటసీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయినా విడుదల కాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
2025 నవంబర్ నాటికే సినిమా పనులన్నీ పూర్తయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాత ఎస్ఆర్ ప్రభు హీరో సూర్యపై, దర్శకుడు ఆర్జే బాలాజీపై కేసు వేయాలని భావిస్తున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా పూర్తయిన వ్యక్తిగత కారణాలతో నిర్మాత కావాలని ఆలస్యం చేస్తున్నారని సమాచారం. ఆర్జే బాలాజీకి ఇవ్వాల్సిన పూర్తి పారితోషికం ఇంకా ఇవ్వలేదని, ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యాకే సెటిల్ చేస్తామని నిర్మాత చెప్పడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని సినీ వర్గాల సమాచారం. ఈ ఆలస్యం వల్ల దర్శకుడి కెరీర్కు నష్టం జరుగుతోందని, సినిమా పొటెన్షియల్ వృధా అవుతోందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాలపై నిర్మాణ సంస్థ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్జే బాలాజీకి నిర్మాతలకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఇవన్నీ కేవలం పుకార్లేనని వారు కొట్టిపారేస్తున్నారు. ఈ వివాదాలన్నీ సమసిపోయి సినిమా థియేటర్లలోకి వస్తే సూర్య ఖాతాలో మరో హిట్ పట్టం ఖాయమని సూర్య ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు మొదటిసారి 1000 కోట్ల సక్సెస్ ఇచ్చిన సినిమా పఠాన్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ సినిమాకు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డంకీ వంటి ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో చేతులు కలిపి కింగ్ సినిమా చేస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఈసారి కేవలం యాక్షన్ మాత్రమే కాదు, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నాడు. కింగ్ సినిమాలో ఉన్న హైలైట్ ఏంటంటే ఈ సినిమాతోనే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండి తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే ది ఆర్చీస్ అనే ఓటీటీ మూవీలో మెరిసిన సుహానా ఇప్పుడు తన తండ్రితో కలిసి పూర్తి స్థాయి యాక్షన్ రోల్లో కనిపించనుంది. రియల్ లైఫ్ తండ్రి కూతుళ్ళు రియల్ లైఫ్లో కూడా ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా కింగ్ సినిమా థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ సీజన్ షారుఖ్ ఖాన్కు ఎప్పుడూ కలిసొచ్చే అంశం. సుమారు 2 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాబోతున్న ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను క్రియేట్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్ అండ్ స్టార్ పవర్తో వస్తున్న కింగ్ మరోసారి 1000 కోట్లు కలెక్ట్ చేసి మరోసారి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సురేందర్ రెడ్డి గత కొంతకాలంగా కెరీర్లో బాగా వెనుకబడ్డారు. స్టైలిష్ మేకింగ్, కమర్షియల్ ఎంటర్టైనర్లతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డికి కిక్ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్గా వచ్చిన కిక్ 2తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు సురేందర్ రెడ్డి. ఆ సినిమా అటు నిర్మాతలకు ఇటు డిస్ట్రిబ్యూటర్స్కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. దాంతో లాంగ్ గ్యాప్ తర్వాత రామ్ చరణ్తో చేసిన ధృవ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కానీ అది తమిళ సినిమా రీమేక్ కావడంతో పూర్తిగా సురేందర్ రెడ్డి ఒరిజినల్ క్రెడిట్గా చెప్పలేరు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు పొందినా పాన్ ఇండియా స్థాయిలో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేక ఫ్లాప్గా నిలిచింది. ఇక ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బాంబ్గా మారింది. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో సురేందర్ రెడ్డితో సినిమా అంటేనే హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి ఒక కొత్త సినిమాను చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో తెరకెక్కే ఈ సినిమా సురేందర్ రెడ్డికి మరోసారి బలమైన కంబ్యాక్ ఇవ్వగలదా అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి మళ్ళీ హిట్ కొడతాడా లేదా ఫ్లాప్స్ కంటిన్యూ చేస్తాడా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.